ఓ మనిషిని మనం ప్రేమించామంటే ప్రాణం పోయినా ఆ మనిషిని కష్టపెట్టకూడదు. కానీ ఇక్కడ ఓ ప్రబుద్ధుడు మాత్రం తనని ప్రాణంగా ప్రేమించి తన కోసమే బ్రతుకుతున్న ఇద్దరి మనసులతో ఆపై వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ముని అమ్మాళ్. ఈమెది విల్లుపురం జిల్లా వలవనూరులోని శ్రీనివాసపురం గ్రామం. కొంతకాలం క్రితమే భర్త చనిపోయాడు. అయితే భర్త చనిపోయేసరికి కొడుకు విశ్వలింగం పెద్దవాడే, కానీ అన్ని చిన్న బుద్ధులు చిల్లర బుద్ధులే. అందుకే తల్లి విశ్వానికి పెళ్లి కూడా చేయలేదు. తండ్రి చనిపోయాక మరింతగా బలాదూర్లు తిరగటం ప్రారంభించాడు విశ్వ. ఈ విశ్వాకి ఓ లారీ ఉంది, కానీ ఎక్కువగా ఖాళీగా తిరుగుతూ ప్రతిదానికి తల్లి సంపాదన మీద ఆధారపడేవాడు. ఎన్నోసార్లు తల్లి మారమని చెప్పింది, కానీ విశ్వ మాత్రం మారలేదు. బదులుగా లవ్ లో పడ్డాడు. తనుండే ఏరియాలోనే ఉండే సెల్వి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఓసారి తన లారీ తీసుకుని ఇంటికి వస్తుంటే అదే ఏరియాలో ఉండే సెల్వి కనిపించింది. చూడగానే సెల్వి విశ్వ కళ్లకు అందంగా కనిపించడంతో లారీని ఆమె దగ్గర ఆపాడు. సెల్వి ఫిగర్ చూడగానే ఆమెతో గడపాలన్న ఆశ పుట్టింది విశ్వాకు. అందుకే తననే చూస్తున్న సెల్వితో నువ్వు చాలా బాగున్నావు, నాతో వస్తావా అన్నాడు. ఇక ఆ మాటలకు సెల్వికి కోపం వచ్చింది. నీ కంటికి నేనెలా కనిపిస్తున్నానంది. అయితే ఆమె మాటలు విన్న విశ్వానికి సెల్వి ఆ టైపు ఆడది కాదని అర్థమైంది. పైగా ఆమె తనకు బాగా నచ్చటంతో నువ్వు బాగున్నావు, నాకు నచ్చావన్నాడు. తొలి చూపులోనే నీ మీద నాకు మనసైంది, అందుకే ఫీల్ మై లవ్ అన్నాడు. నిన్ను నాతో వస్తావా అని అడిగింది. నిన్ను పెళ్లి చేసుకుని నాతో తీసుకువెళ్ళటానికి కానీ మరో టైపు ఆలోచన నాకు లేదన్నాడు. అప్పటి నుండి నిన్ను నేను ప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. అయితే ఆ ప్రేమను మొదట సెల్వి తిరస్కరించింది. కారణం ఆమెకు విశ్వ గురించి మొత్తం తెలుసు. పెద్దగా పని చేయకుండా తాగుతూ జులాయిగా తిరుగుతాడని, తల్లిని ఏడిపిస్తాడని తెలుసు. ఆమె కూడా విశ్వ ఉండే ఏరియాలోనే ఉండటంతో ఆమెకు ఆ విషయాలన్నీ బాగా తెలిసాయి. అందుకే సెల్వి విశ్వ ప్రేమకు నో చెప్పింది. అయితే విశ్వ మాత్రం ఆమెను వదలలేదు. నిన్ను వదిలేదే లేదన్నాడు. నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించను అన్నాడు. నువ్వు నా ప్రేమను ఒప్పుకునే వరకు నీ చుట్టూనే తిరుగుతా అన్నాడు. ఇక అన్నట్లుగానే తిరిగాడు కూడా. అయితే విశ్వ అలా సిన్సియర్ గా ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతూ ఉండటంతో సెల్వి మనసు కరిగిపోయింది. నిజంగానే విశ్వ తననే ప్రేమిస్తున్నాడేమో అనుకుంది. ఇక్కడే సెల్వి తొందరపడింది. తల్లినే ప్రేమించలేని వాడు, ఆమెనే సరిగ్గా చూసుకోలేనివాడు తననెలా ప్రేమిస్తాడు, తననెలా బాగా చూసుకుంటాడు అని ఒక్క క్షణం గ్రహించుకుని ఉంటే ఆమె హంతకురాలుగా మారేది కాదు. కానీ సెల్వి గుడ్డిగా విశ్వ ప్రేమను నమ్మింది. అందుకే అతని ప్రేమను ఒప్పుకుంది. ఇక సెల్వి తన ప్రేమని ఒప్పుకోవడంతో ఆనందంతో తట్టుకోలేకపోయాడు అతను. అందుకే వెంటనే సెల్విని తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకువెళ్లాడు. పెళ్లికి ముందు ఇలాంటి పనులు కరెక్ట్ కాదంది సెల్వి, కానీ పెళ్లి తర్వాత అయినా చేయాల్సినవి ఇవేగా అన్నాడు. ఆడగాలి తగలక ఇన్నాళ్ళు అల్లాడిపోయాను, ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చాక కూడా ఇంకా అలా అల్లాడిపోవాల్సిన అవసరం ఏముంది, అర్థం చేసుకో అన్నాడు. ఇక ఆ మాటలకు సెల్వి కూడా కన్విన్స్ అయింది. ప్రియుడి కోరికను తీర్చింది. అప్పటి నుండి విశ్వ తన ప్రియురాలతో పొందు కావాల్సినప్పుడల్లా ఆమెను ఫ్రెండ్ రూమ్ కి తీసుకువెళ్లేవాడు. అయితే ఈ విషయం ఊరివారి ద్వారా సెల్వ తల్లి మునికి తెలిసింది. నీ కొడుకు సెల్విని ఊరి మీద పడి తిప్పుతూ ఆమెను గదికి కూడా తీసుకువెళ్తున్నాడని, విశ్వ ప్రేమని ఆమెకు కథలు కథలుగా వినిపించారంతా. ఇక అదంతా విన్న తల్లి రగిలిపోయింది. బాగుపడమంటే లవ్ లో పడి రూమ్ కి వెళ్లి ఇంకా దారి తప్పుతాడా అని, కొడుకు ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది. కొద్దిసేపటికి విశ్వ ఫుల్ గా తాగేసి తూలుతో ఇంటికి వచ్చాడు. ఇక అతను రాగానే నిలదీసింది తల్లి. అయితే మద్యం మత్తులో ఉన్న విశ్వకు తల్లి మాటలు కోపం తెప్పించాయి. అందుకే ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నా జీవితం నా ఇష్టం అంటూ రెచ్చిపోయాడు. అలా తెల్లవారింది. అప్పటికి విశ్వ తల్లిపై కోపంగానే ఉన్నాడు. కారణం తల్లి తనని రాత్రి తన ప్రియురాలి విషయంలో నిలదీసి తనని తిట్టిందని. అందుకే ఉదయం లేవగానే తల్లిని కోపంగా చూస్తూ వెళ్లిపోయాడు. ఇక కొడుకు మారే రకం కాదని తల్లికి అర్థమయ్యి వెంటనే ఆమె వెళ్లి కొడుకు ప్రియురాలు సెల్విని కలిసింది. నా కొడుకుని ప్రేమిస్తుంది నువ్వేనా అంది. అవునంది సెల్వి. పైగా వచ్చింది విశ్వ తల్లి కావటంతో లోపలికి రమ్మంది. అయితే ముని మాత్రం మర్యాదల తర్వాత ముందు నా కొడుకును వదిలేయి అంది. లేకపోతే జీవితంలో చాలా బాధపడతామంది. కానీ అప్పటికే విశ్వతో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిన సెల్వి ముని మాటని కాదంది. విశ్వ అంటే నాకు ప్రాణం అంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే నీ కొడుకునే చేసుకుంటా, నీ ఇంటికే కోడలుగా వస్తా అంది. అయితే ఆ మాటలకు ముని తీవ్రంగా వ్యతిరేకించింది. నా ఇంటికి కోడలిగా వస్తే నువ్వు అట్నుంచట్టే శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుంది అంది. నా కొడుక్కి ఉన్న దురలవాట్లు ఇంకెవరికి ఉండవంది. మద్యం దగ్గర నుండి అతనికి లేని చెడ్డ అలవాటు లేదంది. అలాంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఎలా ఉంటావంది. అయితే ఆ మాటలకు సెల్వి, నీ కొడుకు నీ విషయంలో మూర్ఖంగా ఉన్న నా విషయంలో మంచిగా ఉంటాడు. నేనేం చెప్పినా కాదనడు. నన్ను అసలు ఇబ్బంది పెట్టడంది. అయితే ముని ఎన్ని రకాలుగా సెల్వికి చెప్పి చూసినా ఫలితం లేకపోవడంతో నీ కర్మ నువ్వు అనుభవించు అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్లిపోయిందామే. అయితే ఈ డిస్కషన్ జరిగిన కొద్ది రోజులకు విశ్వ ప్రియురాలతో తేడాగా మాట్లాడాడు. ఎప్పుడు తనని కలిసినా ప్రేమగా మాట్లాడే విశ్వ ఆ రోజు మాత్రం అతని మాటల్లో చాలా తప్పుడు అర్థాలు కనిపించాయి సెల్వికి. అప్పటిదాకా తనపై ప్రేమ చూపించిన విశ్వ కాస్త ఒక్కసారిగా తన శాడిజాన్ని మాటలతో చూపించాడు.
నువ్వు నా ఒక్కడికే పడ్డావా లేక మరెవరికైనా పడ్డావా? అసలు నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్ లేకపోతే ఎవరికో పడి అన్ని చేసేసి చివరికి నా దగ్గరకు వచ్చావా అన్నాడు. ఇక ఆ మాటలు వింటూనే షాక్ అయిపోయింది సెల్వి. అందుకే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, తాగావా ఏంటి అంది. కానీ విశ్వ మాత్రం నేను తాగినా తాగకపోయినా ఇలాగే మాట్లాడతా అంటూ తన అసలు రూపాన్ని సెల్వి ముందు ఆ రోజు బయట పెట్టాడు. మరి ఎక్కువ కాలం సెల్వి దగ్గర మంచివాడిలా నటించలేకపోయాడు మరి. ఇక అప్పటి నుండి విశ్వ ప్రతి క్షణం సెల్విని అనుమానిస్తూ ఆమె చేసే ప్రతి పనిని తప్పుపడుతూ ఫుల్ గా తాగేసి ఆ మత్తులో ఆమెను కొడుతూ సెల్వితో టార్చర్ కి స్పెల్లింగ్ రాయిస్తున్నాడు. ఇక ఆ స్పెల్లింగ్ రాస్తూనే విశ్వ తల్లి తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంది. ఆ రోజు ముని హెచ్చరించింది మొత్తం నిజమే. నేనే ప్రేమ మైకంలో పడి ఆమె మాటలు పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి ఇప్పుడు అనుభవిస్తున్నా అని బాధపడింది. అయితే ఆ బాధ జీవితాంతం తను పడలేను అనుకుంది. అందుకే వెంటనే సెల్వి విశ్వకు బ్రేకప్ చెప్పింది. అయితే ఆ బ్రేకప్ నే విశ్వ ఒప్పుకోలేదు. నీకు నేను ముందే చెప్పా కదా జీవితాంతం నేను నిన్నే ప్రేమిస్తానని, అందుకే నువ్వు బ్రతికున్నంత కాలం నేను ఇలాగే నా ప్రేమను నీకు పంచుతా అన్నాడు. నువ్వు నన్ను వదిలేయడానికి ట్రై చేసినా నేను మాత్రం నిన్ను వదలను అన్నాడు. ఇక అన్నట్లుగానే విశ్వ సెల్విని వదలలేదు. ఆమెను ఇంకా ఇంకా టార్చర్ చేస్తూ కొడుతూ ఉన్నాడు. దీంతో సెల్వి విశ్వ తల్లి దగ్గరకు వచ్చింది. విశ్వ కొట్టిన దెబ్బలను చూపిస్తూ ఇక నీ కొడుకుని భరించడం తన వల్ల కాదంది. అయితే ఆ మాటలకి ముని చిన్నగా నవ్వుతూ తన ఎడమ చేతిని చూపించింది. ఆ చెయ్యి మొత్తం వాచిపోయి ఉంది. మరి ఇది నా కొడుకు చేసిన నిర్వాకమే, నేనెవరికి చెప్పుకోవాలి అంది. అయినా నేను నిన్ను ముందే నా కొడుకు విషయంలో హెచ్చరించా, కానీ నువ్వే నా మాటలు లెక్క చేయలేదంది. అయితే అప్పటికే విసిగిపోయిన సెల్వి ఇక ఆ మాటలన్నీ అనవసరం, ఇప్పుడు నీ కొడుకుని ఏం చేద్దామో అది చెప్పు ముందు అంది. ఏదో ఒకటి చేసి నీ కొడుకు చెర నుండి మనిద్దరం బయటపడాలంది. అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని ఫైనల్ గా విశ్వాన్ని చంపితేనే తామిద్దరికి విశ్వ నుండి విముక్తి లభిస్తుంది అని డిసైడ్ అయ్యారు. అందుకే ఇద్దరు చేతులు కలిపి 2025 జనవరి 17న విశ్వాన్ని చంపేందుకు ప్లాన్ చేశారు. ఇక ఈ అత్త కాని అత్త, కోడలు కాని కోడలు ప్లాన్ చేసింది ఏంటంటే పురుగుల మందుతో విశ్వాన్ని పైకి పంపటం. అందుకే ఇద్దరు కలిసి పురుగుల మందు కొని దాన్ని దోసపిండిలో కలిపేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి దోశ వేసి విశ్వ దగ్గరకు వెళ్లారు. అయితే ఇద్దరు జంటగా రావటం చూసిన విశ్వ ఏంటి మీ ఇద్దరు ఒకటైపోయారా అన్నాడు. అవునంటూ పురుగుల మందు కలిపి దోశ వేసిన ప్లేట్ ని అతని చేతికిచ్చారు. అందులో విషం కలిసిందని తెలియక విశ్వ ఆ దోశని లాగించేశాడు. అయితే ఆ దోశ తిన్న కొద్దిసేపటికే విశ్వ మెలకలు తిరిగిపోతూ నోటి నుండి నురకలు కక్కుకొని చనిపోయాడు. ఇక అతను చనిపోవడం చుట్టుపక్కల వారికి తెలియటంతో వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు సీన్ లోకి వచ్చారు. విశ్వ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం చేయించగా అతనిది హత్య అని తేలింది. విశ్వ తిన్న ఆహారంలో విషం కలవటం వల్లే అతనికి మరణం సంభవించిందని తెలిసి అతన్ని చంపింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తూ ముని సెల్వీలపై డౌట్ పడ్డారు. కారణం వీరిద్దరే ఆ రోజు విశ్వతో ఉన్నారు కాబట్టి. అందుకే ఇద్దరిని పట్టుకుని విచారించగా తమకు ఏమీ తెలియదు అన్నారు. విశ్వ చనిపోవడానికి ముందు రోజు తమ బంధువులతో గొడవ పడ్డాడని, అందుకే వాళ్లే విశ్వపై పగబట్టి ఇలా చంపేసి ఉంటారన్నారు. కానీ విశ్వ వంటిపై గాయాలు ఉండటం, పైగా విశ్వ మరణంతో గొడవ పడ్డ బంధువులకి ఎలాంటి సంబంధం లేదని తేలటంతో ఈ ఇద్దరే కావాలని అబద్ధం చెప్తున్నారని ఇద్దరిని తమ స్టైల్లో విచారించేసరికి ఇద్దరు తామే విశ్వాన్ని చంపేశామన్నారు. అతని టార్చర్ భరించలేకనే దోశలో పురుగుల మందు కలిపి చంపేశామన్నారు ఇద్దరు. నేరం నుండి తప్పించుకోవటానికి ఆ నేరాన్ని గొడవ పడ్డ బంధువుల మీదకు తోసేయాలని ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. ఇక నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ ఇద్దరు చేసింది కరెక్టేనంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.